ఈ రాష్ట్రం నుంచి తొలగించాలి. కష్టమైన పని, కానీ నిజాయితీగా నిలబడుతున్నాం, పోరాటం చేస్తున్నాం. ఒక ఉప ముఖ్యమంత్రిగా అంత దూరం ప్రయాణం చేసి వాస్తవాలు తెలుసుకోవడానికి ఆయన చేసిన ప్రయత్నాన్ని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి, రిస్క్తో కూడిన అంశం. ఒక బోట్ ఎక్కి ఏదైతే వెసల్ మొన్న సీజ్ చేశారో అక్కడ 640 మెట్రిక్ టన్నుల పీడిఎస్ రైస్గా నిర్ధారించామని చెప్పి కలెక్టర్ గారు చెప్పారు. పర్సనల్గా వెళ్ళి చెక్ చేద్దామని చెప్పి మేము చేసిన ప్రయత్నం ఆ రోజు కుదరలేదు. ఒక చిన్న బోట్ ఎక్కి సముద్రంలోకి వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చిందని నేను అడుగుతున్నాను. ప్రజల కోసం, సమాజానికి మేమిచ్చిన ఒక నమ్మకం, ఒక పార్టీ అధ్యక్షుడిగా, రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం అంతిమంగా ఏదైతే గతంలో మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడి ప్రజలకి మేలు చేస్తామని చెప్పామో ఆ అంశాలపైన పోరాటం కోసం ఎప్పుడూ ఈ విధంగా నిలబడతాం. ఇందులో ఎవరికి ఎటువంటి అనుమానాలు రావసరం లేదు. ప్రభుత్వంలో ఖచ్చితంగా అక్కడున్న వ్యవస్థని మార్చడానికి కోసం కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం. ప్రక్షాళన జరగాలి, జరుగుతుంది కూడా. అదేవిధంగా అంతిమంగా ఇంత అద్భుతమైన పథకం సామాన్యులకి, ప్రజలకి అందించాల్సిన ఈ బియ్యం ఈ విధంగా దళారుల చేతిలోకి వెళ్ళిపోయి ఇంత నష్టం కలిగించినప్పుడు అరికట్టాల్సిన బాధ్యత కూడా మా పైన ఉంటుంది. గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ఈ ప్రక్షాళనలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మార్పు చూపించాలి. అంతిమంగా ఎవరైతే దీని వెనక ఉన్నారో, ప్రత్యేకంగా ఈ కాకినాడ పోర్టుని వాళ్ళ కబంధ హస్తాల్లోకి లాక్కోవడానికి చేసిన ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. థ్యాంక్ యూ. ఇప్పుడు పోర్టు పైన మీరు ఎక్కువ దృష్టి సారిస్తే స్థానికంగా ఉన్న ఉద్యోగ అవకాశాలు కోల్పోతారు. అక్కడ ఉన్న హమాలీస్ వాళ్ళు ఇబ్బంది పడతారు. మీరు ఇటు పక్కన వస్తే ఇబ్బంది కలుగుతుంది అనే సమాచారం అనేక కోణాల నుంచి, అనేక సోర్సెస్ నుంచి ఆయనకు అందుతూనే ఉంది. కానీ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వేచి చూశారు. సమయం సందర్భాన్ని బట్టి పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ అవుతారు. సమాచారం అందింది, సమాచారం అందినంత మాత్రాన తొందరపడలేదు. దానిపైన అవగాహన తెచ్చుకొని ఇది వాస్తవం కాదా తెలుసుకుని అప్పుడు రియాక్ట్ అయ్యారు ఆయన. నిర్ధారించాలి ఇంకా. ఓకే, అది మీకు ప్రత్యేకంగా ఉండొచ్చు. వాస్తవం ఏంటంటే చెక్ పోస్టులు ఏర్పాటు చేశాం. ఈ పర్టికులర్ షిప్ స్టెల్లాలో 28 కంపెనీలు బుక్ చేశాయి. 52,200 మెట్రిక్ టన్నులు ఈ షిప్ కెపాసిటీ. 28 కంపెనీలు బుక్ చేశాయి ఈ షిప్ని. ఇంకా ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. అది అయిన తర్వాత పూర్తి వివరాలు మీకు ఇస్తారు. అంటే ఎసెన్షియల్ కమోడిటీస్ చట్టంలో ఏముందంటే ఆహార ధాన్యాలని మనం సీజ్ చేసినప్పుడు బియాండ్ 6 months ఉంచకూడదు. ఎందుకంటే అంతిమంగా అది ప్రజలకు ఉపయోగపడాల్సిన పదార్థం కాబట్టి వాటిని మనం వేరే రోజుల్లో దాచిపెడితే మళ్ళీ కుళ్ళిపోతాయి, నిరుపయోగంగా మారుతాయనే ఉద్దేశంతో గౌరవ కోర్టు అట్లా ఆ విధంగా ఆర్డర్స్ ఇచ్చారు. ఎవరైనా సరే, అంటే మేము కూడా ఆక్షన్ చేసేస్తాం. పౌర సరఫరాల శాఖ నుంచి కూడా ఆక్షన్ చేస్తాం సీజ్ చేసిన బియ్యాన్ని. అది రూల్, అది ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్లో అది రూల్.
చేశాం. షూర్, తప్పకుండా. నాకు తెలియదు, నా దృష్టికి ఉంది. నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అది చేయాలి, ఎంక్వైరీ చేయాలి. అదే కదా నేను కోరింది. ఖచ్చితంగా దీనిపైన సమగ్రమైన ఎంక్వైరీ జరగాలి. ఏ విధంగా 41.12% కాకినాడ సీపోర్ట్స్ లిమిటెడ్ దగ్గర నుంచి బలవంతంగా లాక్కుని ఆరోబిందో రియాలిటీకి అప్పచెప్పారో దానిపైన సమగ్రమైన విచారణ జరగాలి. ఇది మా పార్టీ డిమాండ్. అంటే నేను చెప్పిన దాంట్లో మీరు ఇంకొంచెం లోతుగా అర్థం చేసుకోవాలి. గతంలో ఇటువంటి వ్యవస్థ ఎప్పుడు లేదు. ఇప్పుడు గ్రామాల్లో వార్డులో వీళ్ళు ఈ వ్యవస్థను ఏర్పాటు చేసి ఏదైతే గవర్నమెంట్ సరఫరా చేస్తుందో ఈ బియ్యాన్ని వీళ్ళు సేకరించుకుని ఈ MDU వ్యాన్ల ద్వారా ఒక సెంటర్ పాయింట్కి తోలుకుని అక్కడి నుంచి జాతీయ రహదారి పైన గతంలో వీళ్ళు గ్రీన్ ఛానల్గా ఏర్పాటు చేసుకుని ఇష్టానుసారంగా వీళ్ళు ఈ బియ్యాన్ని ఎగుమతి చేశారు. ఈ 5 సంవత్సరాల్లో నేను చెప్పిన లెక్క మీకు. ఈ 5 దాని వచ్చిన తర్వాత మేము మార్పులు చేసాం. మేము చెక్ పోస్టులు ఏర్పాటు చేసినాం, ఆధారం సిబ్బంది పెట్టాం. ఇంత పెద్ద పోర్టుకి కేవలం 20 మంది పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేసి 5 సంవత్సరాలు నడిపారంటే దాని అర్థం మీకు తెలియదు. ఎవరైనా ఊహించగలుగుతారా 48,000 కోట్ల రూపాయల బియ్యం ఎగుమతి కాకినాడ పోర్టు జరిగిందని 3 సంవత్సరాల్లో? చెప్పండి. తీస్తాం, ఖచ్చితంగా తీస్తాం. ఆల్రెడీ 41A నోటీసులు సర్వ్ చేసాం. డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ చేపించి ఖచ్చితంగా అవన్నీ వివరాలు తీస్తాం. PDS రైస్ పైన నిషేధం ఎత్తలేదండి. రా రైస్ పైన ఎత్తేసారు, బ్రోకన్ రైస్ పైన ఎత్తేసారు. ఆ నామెన్క్లేచర్తో వీళ్ళు వాడుతున్నారు. ఆ విధంగా బిల్లు తయారు చేస్తున్నారు. లోపాలు ఉన్నాయి డెఫినెట్గా. అందుకనే కదా దానిపైన పవన్ కళ్యాణ్ గారు దృష్టి సారించారు. దానిపైనే ఆయన ఆవేదన వ్యక్తపరిచారు. అధికార యంత్రాంగం ఇంకా బాగా పనిచేసే విధంగా, మెరుగైన రిజల్ట్స్ వచ్చే విధంగా ప్రభుత్వ ఆలోచనల మేరకు పనిచేసుకుంటూ క్షేత్రస్థాయిలో వీటిని అరికట్టే విధంగా నిలబడాలి. ఇంకా ఇన్వాల్వ్ అవ్వాలి. ఇటువంటి బయటికి తీస్తాం. ఇంకా దాని గురించి మాట్లాడాలి. సాధ్యం కాదని ఎందుకు అనుకుంటున్నారు మీరు? చట్టాలు ఉన్నాయి, అధికారం ఉంది. ఖచ్చితంగా వాళ్ళకి